హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వ్యవసాయ శాఖలో పరీక్ష అదేవిధంగా ఎటువంటి ఫీజు కూడా లేకుండా ఉద్యోగాల్ని రిక్రూట్ చేయడానికి మనకు ఐసిఏఆర్ నుంచి అంటే నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్గా ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడమే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారు. మొత్తం 10కి పైగా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మీరు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే, ఈ ఉద్యోగాలు కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో సంబంధిత విభాగంలో డిగ్రీ కంప్లీట్ అయితే చేసి ఉండాలి. అది కూడా 60% మార్క్స్ కంపల్సరీగా పాస్ అయితే ఉండాలి. సో సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు శాలరీ కూడా పే చేస్తారు. అంటే పర్ మంత్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 42,000 రూపీస్ శాలరీ కూడా వాళ్ళు పే చేస్తారని కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జాబ్స్కి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మొత్తం వీడియో చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, ఎవరు కూడా లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మాకు కొంచెం మోటివేషన్గా ఉండి ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కంపల్సరీ ఫ్రెండ్స్, అందరూ కూడా మన ఛానల్ని మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ఫుల్ అవుతుందని కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ కనుక ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేయడం. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో గాయస్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఐసిఏఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే హైదరాబాద్లో బోడుపల్లో ఉన్నటువంటి నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్గా June 28, 2024 రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇది క్లియర్గా వాళ్ళు రాశారు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని. సో ద ఫాలోయింగ్ ఇవన్నీ కూడా టెంపరీ పొజిషన్స్ ఆర్ ప్రపోజ్ టు బి ఫిల్డ్ అండర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ త్రూ ఏ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆన్ 15th July 2024 మీకు అయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా మీకు హైదరాబాద్ నందు ఎన్ఎంఆర్ఐ, సో ఐసిఏఆర్ ఎన్ఎంఆర్ఐ హైదరాబాద్ అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో 15th July 2024 మార్నింగ్ 10 AM మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మీ యొక్క ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వెళ్ళాలి. సో దీనికి సంబంధించినటువంటి బిఏఎస్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 2 ఉద్యోగాలు ఉన్నాయి మీకు. 25,000 రూపీస్ శాలరీ ఫిక్స్డ్, దాంతో పాటుగా హెచ్ఆర్ఏ పర్ మంత్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ బిఏఎస్ ఎఫ్ఏడి ఏకేఎంయు ఇన్స్టిట్యూట్ ల్యాబొరేటరీకి సంబంధించి FP1 కింద 4 వేకెన్సీస్, FP2 కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో FP1కి 30,000 రూపీస్ శాలరీ పే చేస్తారు, FP2కి 42,000 రూపీస్ శాలరీ అయితే పే చేస్తారు. సో నెక్స్ట్ వేకెన్సీ చూసినట్లయితే టీఎస్పీ ఎస్టీ కేటగిరీ ఓన్లీ, అదేవిధంగా SC SP ST కేటగిరీకి సంబంధించినటువంటి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో 42,000 రూపాయల శాలరీ కూడా పే చేస్తారు. సో దీనికి సంబంధించి అంటే YP1 YP2 YP2 ST కేటగిరీ అన్నిటికి సంబంధించి కూడా మినిమం ఏజ్ లిమిట్ 21 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 years అయితే ఉంటుంది. సో మొత్తం 10 వేకెన్సీస్కి వీళ్ళైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే అవన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వేకెన్సీస్ చూసినట్లయితే ఫస్ట్ వేకెన్సీ వచ్చేసరికి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ July 15, 2024. సో డ్యూరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి అప్ టు 6 months ఉంటుంది. సో ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years. సో SC ST OBC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది, ఒక వేకెన్సీ అయితే ఉంది. సో మాస్టర్స్ డిగ్రీ అది కూడా ఎంటెక్ బయోటెక్నాలజీలో ఎవరైతే ఎంటెక్ చేశారో వాళ్ళకి, అదేవిధంగా MBSCలో ఎనీ డిసిప్లిన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. 25,000 శాలరీతో పాటుగా హెచ్ఆర్ఈ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వేకెన్సీ చూసినట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వచ్చేసరికి 2 వేకెన్సీ, ప్రాజెక్ట్ 2కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ 35. సో SC ST OBC ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ఒక వేకెన్సీ ఉంది. సో అది ఎంటెక్ ఫుడ్ సైన్స్లో కానీ టెక్నాలజీలో కానీ మాస్టర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 25,000తో పాటుగా హెచ్ఆర్ఏ కూడా మీకు అయితే పే చేస్తారు. సో అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ 1 IT అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి మినిమం ఏజ్ లిమిట్ 21 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 years అయితే ఉంటుంది. 2 వేకెన్సీ ఉన్నాయి. సో గ్రాడ్యుయేషన్ అది కూడా 60% మార్క్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్లో సో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. 34,000 పర్ మంత్ సాలరీ అయితే మీకు పే చేస్తారు. సో యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి ఏకేఎంయు సో మినిమం ఏజ్ లిమిట్ 21 years, మ్యాక్సిమం 45 years.
సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి అందరికీ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ఒక వేకెన్సీ ఉంది. 60% మార్క్స్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 42,000 రూపీస్ సాలరీ అయితే మీకు పర్ మంత్ అయితే పే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్ 1, మినిమం 21 years, మ్యాక్సిమం 45 years, 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అది బీవీఎస్సీ, అదేవిధంగా బీఎస్సీలో అగ్రికల్చర్ సైన్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్ ఎవరికి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 30,000 రూపీస్ పర్ మంత్ సాలరీ అయితే మీకు పే చేస్తారు. అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి మినిమం 21 years, మ్యాక్సిమం 45 years విత్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరూ కూడా సో రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ఒక వేకెన్సీ ఉంది. 1 year డ్యూరేషన్ అయితే ఉంటుంది. 42,000 రూపీస్ పర్ మంత్ సాలరీ అయితే పే చేస్తారు. అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి టీఎస్పీ, డిఏపీ, ఎస్సీటీసీ స్కీమ్ సంబంధించి 1 year డ్యూరేషన్ ఉంటుంది. మినిమం 21 years, మ్యాక్సిమం 45 years, 1 వేకెన్సీ, అది కూడా ఎస్టీ క్యాండిడేట్ రిజర్వ్ చేశారు. సో ఎంబీఎస్సీ అది మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, అదేవిధంగా ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ సైన్స్, బయోటెక్నాలజీ, బయోటెక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ రకంలో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 42,000 రూపీస్ సాలరీ అయితే పే చేస్తారు. సో నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఎస్సీ క్యాండిడేట్కి రిజర్వ్ చేశారు. మినిమం 21, మ్యాక్సిమం 45 years ఉంటుంది. సో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, అదేవిధంగా మాస్టర్ ఎంఎస్సీ అగ్రికల్చర్, అదేవిధంగా ఎంఎస్సీ ఇన్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు. 42,000 రూపీస్ పర్ మంత్ సాలరీ అయితే పే చేస్తారు. సో ఇలా ఫ్రెండ్స్ మొత్తం 10 వేకెన్సీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. జస్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తే మీకు అయితే జాబ్ అయితే కల్పించబోతున్నారు. శాలరీ కూడా మ్యాక్సిమం సాలరీ 42,000 రూపీస్ పర్ మంత్ సాలరీ అయితే పే చేస్తారు. వర్క్ లొకేషన్ కూడా మీకు హైదరాబాద్ అంటే సొంత రాష్ట్రంలోనే మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. వర్క్ లొకేషన్ కూడా సొంత రాష్ట్రంలో ఉంటుంది. సో ఐసీఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది చెంగిచెర్ల హైదరాబాద్లో. 9 గంటలకి మార్నింగ్ 9 గంటలకి మీ యొక్క సర్టిఫికేషన్ వెరిఫై చేసుకుని మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇంటర్వ్యూకి అటెండ్ చేసే వాళ్ళకి ఎటువంటి టీఏ కానీ డిఏ కానీ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఫ్రెండ్స్ ఇలా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొస్తాం. వీళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫామ్ కూడా వీళ్ళకి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ యొక్క ఫోటో ఎంటర్ చేయండి, మీ పొజిషన్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, టెలిఫోన్ నెంబర్, వ్యాలిడ్ ఇమెయిల్ అడ్రస్, అదే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొస్తా. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.